దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని, ప్రభువుకి దినదినము సమీపంగా జీవించాలని, దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాన్ని మీరు పొందుకోవాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయినావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఈ మాటలు యాకోబుతో పలికినట్లుగానే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు అనే ప్లేస్లో నీ నా పేరు పెట్టుకుని ఈ దినాన ఆ మాటలు చదివినట్లయితే దేవుడు నీతో ప్రత్యేక రీతిగా మాట్లాడుతున్నాడు. మరొకసారి మాటలు చదవాలని ఆశపడుతున్నాను. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువే, నేను నిన్ను మరిచిపోజాలను. ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మరిచిపోజాలను. ఈ మాటల మీద మీ దృష్టి ఉంచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మరిచిపోజాలను. మనల్ని మరిచిపో దేవుడు కాదు ఆయన. ఎందుకోసమంటే మనల్ని నిర్మించాడు ఆయన. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిన్ను నన్ను కలుగు చేసుకున్నాడు. ఎందుకోసమేనంటే ఆయనతో నిత్యత్వంలో బ్రతకాలని, తరతరాలు ఆయనతో కలిసి ఉండాలని నిన్ను నన్ను నిర్మించి ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఇదేనన్నా మరి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించాడు. నేను నిన్ను నిర్మించి తిని అంటున్నాడు కదా. ఎలా నిర్మించాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. ఎందుకోసమేనంటే ఆయన కొరకు ఈ లోకంలో బ్రతికి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి ఆయన ప్రేమను అనేక మందికి చూపించి అనేక మందిని ఆయన వైపు ఆకర్షించడానికి, ఆయన కొరకు ఈ లోకంలో జీవించి ఆయన మహిమార్థమే బ్రతికి ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండాలని నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మరిచిపోజాలను. అలా సేవకుడు అన్నాడు కానీ నువ్వు నా కుమారుడువు, నువ్వు నా కుమార్తెవను ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభువా, నన్ను ఎందుకు నిర్మించుకున్నావు? నన్ను మర్చిపోజాలనంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నీ ప్రేమకు నేనేమి చెల్లించగలను ప్రభువా? నీ ప్రేమకు నేను పాత్రుని కాదు ప్రభువా. నన్ను నిర్మించుకోవడానికి, నన్ను ఏర్పాటు చేసుకోవడానికి నేను ఏర్పాటుపడిన ప్రభువా. నన్ను ఎన్నుకున్నావు, నన్ను నిర్మించావు. నా పట్ల నీకు ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి ప్రభువా. ఈ ఉన్నతమైన ఆలోచనలు నా ఎడల నెరవేర్చడానికి నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగిస్తున్నాను ప్రభుని నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు, యాకోబు, వీటిని జ్ఞాపకం చేసుకున్నాము అంటున్నాడు కదా. మనం అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను నిర్మించిన నా దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన నన్ను మర్చిపోజాలడు. ఒకవేళ తల్లిదండ్రులైనా మర్చిపోతారేమో, బంధుమిత్రులైనా నన్ను మర్చిపోతారేమో, ఎందుకంటే వారు కూడా కొంతకాలం ఉండి గతించిపోతారు. కానీ మన కని పెంచి పెద్ద చేసి మనల్ని మన తల్లి గర్భం నుంచి పడింది మొదలుకొని మన తుది శ్వాస విడిచేంత వరకు మన నిత్యము మరిచిపోజాలన్నటువంటి దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకోసమేనంటే ఈ లోకంలో మాత్రమే కాదు కానీ ఈ లోకంలో చాలించిన తర్వాత పరమతండ్రితో
మనం అనునిత్యము జీవించాలని, ఆయనతో కలిసి బ్రతకాలని, ఆయనతో కలిసి ఉండాలని మనల్ని నిర్మించాడు ఆయన. కనుకనే నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను. కాబట్టి మనం నిర్మించిన దేవుడు, మనల్ని మరిచిపోజాలంటుండే గొప్ప దేవుడు. కలిగిన స్థితిని బట్టి దేవునికి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఆ రోజు యాకోబు ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్నట్లుగానే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభా. నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను మరువజాలను, మరిచిపోజాలను అంటున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ చేత ప్రేమించబడ్డానికి, మీరు మమ్మల్ని ఎన్నుకోవడానికి, మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్న మీ ప్రేమంతుని బట్టి ప్రభా మీకు స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ లోకంలో మేము జీవించేంతకాలం ప్రభా మీ కొరకు మేము జీవించి ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో మీతో కలిసి ఉండగలిగే ఉన్నతమైన అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించమని, మరిచిపోజాలని నీ ప్రేమను పొందుకుంటూ ప్రభా ఈ లోకంలో బ్రతికి, ఇదిగో ప్రభా మీ కొరకు మహిమకరంగా, మీకు ఇష్టకరంగా జీవించి మీ నామాన్ని మా జీవితం ద్వారా మహింపరుచుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అనునిత్యము తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.